శాలివాహన సంఘం కొమ్మర సామాజ వర్గానికి సంబంధించిన కుదురుపాక నరసయ్య గారితో ఉన్నాం, ఇంకో వాళ్ళ టీంతో ఉన్నాం. చెప్పండి, ఏమి రిప్రజెంటేట్ చేశారు, ఏమి అడిగారు మీ సమాజ వర్గానికి నేను సంబంధించి? తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడినండి. నేను మా కులానికి కావాల్సినటువంటి వనరులు ఏ విధంగా ఉండాలి అనేది ఇవాళ వచ్చిన బీసీ గణన మరి భూసాని వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా సైదుల్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగిందండి. మా కులము మరి అట్టడుగున వెనకబడి ఉన్నటువంటి కులం అండి. ఎందుకంటే కుల వృత్తి మరి కుండలు చేస్తే ఈ రోజున మరి ఆదరణ కోల్పోయింది. దానికి కారణము మరి పారిశ్రామికంగా మరి మార్కెట్ అభివృద్ధి చెందటం వల్లనే ఫైబరు, ఇత్తడి, రాతండి ఇవన్నీ రావటం వల్ల మరి మా కుండలకు ఆదరణ కోల్పోయింది. దానికి సంబంధించి మరి ఫెడరేషన్లు ఏదైతే కుమ్మర్ల ఫెడరేషన్లు ఇచ్చారో ఆ ఫెడరేషన్లో నిధులు కేటాయించి కుమ్మర్లను ఆదుకొని మరి ఆధునీకరణంగా మరి కొత్త వస్తువులు తయారు చేసే విధానము, మరి మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులను తట్టుకునే విధంగా మా కుమ్మర్లు కూడా మట్టి ద్వారా తయారు చేస్తారండి. మరి ఆ మట్టి తయారు చేసే దానికి పారా ట్రైనింగ్ ఏర్పాటు చేసి కుమ్మర్లను మరి నిధులు కేటాయించి మరి దాని ద్వారా కుమ్మర్లకు మరి ఆ వస్తువులు తయారు చేసే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ట్రైనింగ్ ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కుమ్మర్లకు వాములు పెట్టి కుండలు కాల్చేటందుకు వరకు ఇళ్ల మధ్యన అయ్యటం వల్ల ఇతరులు అబ్జెక్షన్ చేస్తున్నారు. మరి దానికి సామూహికంగా ప్రతి మండలంలో కానీ, నగరపాలక సంస్థలో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మరి భూమి కేటాయించి మరి కుండలు అమ్ముకునేటందుకు కొరకు, అదేవిధంగా వాములు పెట్టి కుండలు కాల్చుకునేటందుకు కొరకు, కుండలు నిల్వ చేసుకునేటందుకు కొరకు, మరి కంప ఇతర పరికరాలు మనం నిల్వ చేసుకునేటందుకు కొరకు మరి గ్రామానికి 5 ఎకరాల గవర్నమెంట్ భూమిని కేటాయించాలని, అదేవిధంగా మరి సిటీలో కూడా మరి అదే నగరపాలక సంస్థలలో కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ కులగణనలో మరి బీసీలుగా కులగణన చేస్తున్నారే కానీ ప్రతి కులాన్ని కూడా సపరేట్ సబ్ క్యాస్ట్ను కూడా ఏర్పాటు చేసి కులగణన లోపల మా కుమ్మర్లు మరి రాసినట్లయితే కులము రాసిన తర్వాత బీసీ రాసిన తర్వాత మరి కుమ్మరని కూడా పెట్టినట్లయితే కుమ్మర్ల జనాభా లెక్క కూడా వస్తుందని మరి కుమ్మర్లకు అదేవిధంగా మరి కమిటీకి కూడా మనవి చేసుకుంటున్నాను. ఆ కమిటీ ద్వారా ఈ కుమ్మర్లని రాయటం వల్ల కుమ్మర్లు జిల్లాలో ఎంత జనాభా ఉన్నారో కూడా తెలుస్తుందండి. దానివల్ల ప్రభుత్వము ఏ విధంగా వీళ్ళకు కుమ్మరి జనాభాను బట్టి ఏ విధంగా కేటాయించవచ్చని మరి ప్రభుత్వానికి కూడా ఈజీ. ఇప్పుడు కుమ్మరి సమాజ వర్గం లేదా కాలం లేదు, అందులో బీసీఏనే రాస్తున్నామండి. కుమ్మరి సపరేట్ సబ్ క్యాస్ట్ అడుగుతున్నారు కదా, మా ప్రాంతానికి వచ్చినప్పుడు అందరిని అడుగుతున్నారే తప్ప సబ్ క్యాస్ట్ సపరేట్ కాలం లేదండి. మరి సపరేట్ కాలంలో ఉంచి ఏర్పాటు ఆ విధంగా సబ్ క్యాస్ట్ను కూడా రాసినట్లయితే మరి కుమ్మరి జనాభా కానీ ఆ విధంగా ఏ కులానికి ఆ కులము జనాభా సేకరణ కూడా వస్తుందండి. మరి అందులో మాది సేవా కులం అండి, ఉత్పత్తి కులాలు కావు. దానివల్ల మేము వెనకబాటు ఉండటానికి ప్రధాన కారణం. అదేవిధంగా మాకు ఇదివరలో ప్రభుత్వము చెరువుల కుంటలు 1076 జీవో ఇచ్చిందండి. మరి గత ప్రభుత్వము 148 జీవో ఇచ్చేసి చెరువుల కుంటలలో మట్టి కుమ్మరి కుంటలని ప్రతి గ్రామంలో కూడా కుమ్మరి కుంటలని పిలుస్తూ ఉంటారని, ఈ మిషన్ కాకతీయ వచ్చిన తర్వాత మరి వాళ్ళు ముదిరాజులకు కేటాయించడం వల్ల మరి వాళ్ళు చెరువులలో నీళ్లు నిల్వ ఉంచుతున్నారే తప్ప నీళ్లు తీయకపోవడం వల్ల కుమ్మర్లు మట్టి తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుందండి. మరి ఇతరులు కూడా సొంత ల్యాండ్లు ఉన్న భూములు ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆ భూములలో చెరువులలో కూడా రాణిస్తాం లేదండి. దయచేసి ప్రభుత్వాన్ని దీన్ని చొరవ తీసుకొని మాకు ఆ కుంటలు కుమ్మరి కుంటగా మాకు ప్రత్యేకంగా కేటాయించినట్లయితే ప్రభుత్వం న్యాయం చేయగలిగినట్టు మాకు అవుతుంది. ఈ కుంటల ద్వారా మేము చెరువు మట్టి తీసుకొచ్చుకొని కుండలు చేసుకునే అవకాశం కూడా మాకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కుమ్మర్లను బీసీ-బి నుంచి బీసీ-బిలో ఉత్పత్తి కులాలే ఎక్కువగా ఉన్నాయండి. బీసీఏలో సేవా కులాలు ఉన్నాయండి. మాది సేవా కులం అండి. ఈ బీసీ-బి నుంచి కుమ్మర్లను ఈ సేవా కులం ఏదైతుందో బీసీ-ఏలోనికి మార్చాలని ప్రభుత్వాన్ని ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాము. ఈ విధంగా కుమ్మర్లకు ఈ విధంగా అన్యాయాలు జరగటమే కాకుండా ఆదరణ వృత్తి కోల్పోవటము, ఆదరణ కోల్పోవటము, దాంతోపాటు ఈ చెరువులలో మట్టి తీసుకోవడానికి ఇబ్బంది జరుగుతుంది. మరి కుండలు కాల్చుకోవాలన్న వాములు ఇంటి పక్కన ఇంటి సందులలో పెట్టడం వల్ల, ఇంటి వెనకాలలో పెట్టడం వల్ల మరి ఇతరులు అబ్జెక్షన్ చేస్తున్నారు. అది ఇబ్బందిగా జరుగుతుందండి. మాకు అన్ని రకాలుగా ఈ కుమ్మరి వృత్తిని మేము ఎన్నుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇదివరలో ఈ కుమ్మర్లు మరి ఎడ్యుకేషన్లో
ప్రభుత్వం ఎడ్యుకేషన్ నిషేధించింది. ఆ నిషేధించడం వల్ల ఆ రోజున మరి ఎడ్యుకేటెడ్ కాలేకపోయారు, చదివించలేకపోయారు. మరి వాళ్ళు ఈ రోజున ఇప్పుడు పిల్లలు చదివిస్తున్నారే తప్ప ఈ బీసీ హాస్టళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత చదివిస్తున్నారే తప్ప ఇదివరలో చదివేలేదండి. దానివల్ల వెనకబాటుతనం బాగా ఏర్పడ్డది. ఆ వెనకబాటుతనం పోవాలి అని అంటే మరి ప్రభుత్వం ఆదుకొని ఫెడరేషన్ల ద్వారా నిధులు కేటాయించి ఈ మరి వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు ఇప్పించి అధునాతనమైనటువంటి పరికరాలు తయారు చేసుకునే విధంగా మరి కులవృత్తిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, మనం మరి కోరుకుంటున్నామండి. ఈ విధంగా మరి కుమ్మర్లకు ఆదరణ కావాలని వారిని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.